నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని మర్కుక్ మండలం గణేష్పల్లి చౌరస్తాలో స్థానిక సర్పంచ్ పుట్ట రామరాజు ఆధ్వర్యంలో నేతాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ రామచంద్రం, సర్పంచ్ రామరాజు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహానాయకుడని, ఆయన యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కనకయ్య, కవిత, రామ్మోహన్ రెడ్డి, కొండలరెడ్డి, బాలనర్సయ్య, ఉప సర్పంచులు నర్సింలు, రామరెడ్డి, శ్రీకాంత్, మాజీ సర్పంచులు మంజుల శ్రీరామ్, రామకృష్ణారెడ్డి, కృష్ణ, గుడల శేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలు మరియు వివిధ గ్రామాల వచ్చిన టీఆర్ఎస్ నాయకులకు మరి అందరికీ పేరు పేరున నమస్కారం. సుభాష్ చంద్రబోస్ విభజించి సైన్యాన్ని ఏర్పాటు చేసి తిరుగుబాటు చేసిన గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్. అలాంటి నాయకుడికి ఈ రోజు వరకు కూడా ఆయన అలాంటి గొప్ప నాయకుడిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన అడుగుజాడలు నడుచుకొని ఆయన ఆశయాలను ఇచ్చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యువత దేశానికి మరియు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మరియు వివిధ గ్రామాల సర్పంచులకు, ఉప సర్పంచులకు మరియు మా పాలక వర్గానికి, గ్రామ పెద్దలందరికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ యొక్క విగ్రహం మా విలేజ్లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్న వాస్తవానికి. ఎందుకంటే మన మండలనే లేదు, మరి ఇక్కడ ఉండడం నా అదృష్టం. ప్రతి ఏటా ఇంతకు మించి మేము ఘనంగా నిర్వహిస్తాము. మరి సుభాష్ చంద్రబోస్ ఆయన ఒక స్ఫూర్తిదాత యువతకు, అలాగే ఆయన స్వాతంత్ర సమరయోధుడు. మరి అతడు హింసా మార్గంగా, అంటే అహింసా మార్గంగా పోతే మన దేశానికి స్వాతంత్రం రాకపోవచ్చు అన్న ఉద్దేశంతో జై హింద్ అన్న నినాదంతో యువతకు స్ఫూర్తి నింపి మరి ఒక స్వాతంత్ర రావడానికి కృషి చేసాడు. అలాగే ప్రతి ఏటా మన గ్రామంలో ఉన్న యువకులు కానీ, మేము వాళ్ళని రమ్మని కాదు, వాళ్ళు ముందుండి చేసి, నేను ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చినా అయినా కానీ వాళ్ళు ముందుండి ఎట్లా చేద్దామన్నా అని మన గ్రామంలో ఉన్న యువత ముందుకు వస్తే చాలా సంతోషం. ఈరోజు నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నందుకు వీరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, యువతకు ఆదర్శం సుభాష్ చంద్రబోస్, మరణం లేని నేత సుభాష్ చంద్రబోస్. తాను చూపిన బాటలో యువత పయనిస్తూ వారి అడుగుజాడల్లో నడవాలని తెలియజేస్తూ, అలాగే మర్కుక్ మండలంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ రామరాజు పిలువగానే వీళ్ళందరూ వచ్చినందుకు సంతోషం. అలాగే ఉప సర్పంచ్ నర్సింహులు కూడా ఈ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, గత 7 సంవత్సరాల క్రితం వరకు మాకు ప్రాబ్లం ఉండే, వాళ్ళని పిలవడం 7 సంవత్సరాల అంటే గతంలో శ్రీరాములు సర్పంచ్ అయిన తర్వాత వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడంలో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. వచ్చే సంవత్సరం ఈ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు గణనీయంగా ఒక కొత్త పంతాల తీసుకొని ఒక స్పోర్ట్స్ పెట్టి బాగా చేయాలని మీకు ఒక సూచన తెలియజేస్తాను.